దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆ ప్రభువుకే చెలునుగాక. ప్రియులారా, నేటి క్రైస్తవ సంఘాలలో నిజముగా దేవునికి సమర్పణ చేసుకొని నీతి కలిగి నియమాలతో సత్య సంబంధమైన ఆత్మతో కూడిన పరిచర్య చేసే దైవజనులకు కలుగుచున్న అవమానాలు అంతా ఇంత చెప్పడానికి మాటలు చాలు. వారిని ఏదో రీతిగా శిక్షించడము, బాధించడము, అవమాన పాలు చేయడము, దైవ సేవకుల్ని పలు రీతులుగా దూషించడం, హింస పెట్టడం, ఉన్నది ఉన్నట్టు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యానుసారంగా సంఘ బిడ్డలు జీవించాలన్న తృష్ణతో లేఖనాలు తీసి ఆ లేఖనాలలో ఉన్న భావాల గురించి చెప్పినప్పుడు సరి చేసుకోవడానికి బదులు, సరిదిద్దుకోవడానికి బదులు దైవ సేవకులనే బాధించడం చూస్తున్నాం. అలాంటి దైవజనులు సంస్థలలో పనిచేసినప్పుడు వారికి ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం, పలు రీతులుగా దూషణ పాలు చేయడం నేను చూచి ఈ వీడియో చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతో పార్ట్ 1 నిన్న చేయడం జరిగింది. సంఘమంతా వెళ్ళిపోయారు, కొద్దిమంది ఉన్నారు, ఎవరు లేరు అని సంఘాల నుంచి బయటికి వెళ్ళిపోయి ఇక ఆ సేవకునికి దిక్కు దశ లేదు, తలుపులు మూసుకోవడమే అని ఈ రీతిగా సంఘాల నుండి బయటికి వెళ్ళిపోవడం, సంస్థలు అయితే అటువంటి సేవకుని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ చూచినప్పుడు ఎందుకు నిజముగా సేవ చేసే ఇటువంటి సేవకులకు అవమానాలు, నిందలు, నిట్టూర్పులు ఈ అంచె దినాలలో ఇలా జరుగుతాయని ప్రభు ముందుగానే చెప్పడం జరిగింది. నేను అపోస్తులు, అభిషిక్తులు, దైవజనులు బ్రదర్ ఏసన్న గారి గురించి ఓ చక్కని సాక్ష్యాన్ని మీకు వినిపించాలని నేను ఈ మాటలు చెప్పుచున్నాను. ఒక దినాన ఆయన ప్రసంగంలో ఇలా చెప్పడం జరిగింది. తాను సేవ చేస్తున్న తొలి దినాలలో క్రమక్రమముగా 200 సభ్యులు కలిగిన ఆ సంఘం క్రమక్రమముగా అందరూ వెళ్ళిపోవడం చూచి ఏం జరిగింది, ఏంటి అందరూ వెళ్ళిపోయారే, 200 విశ్వాసులతో నింపబడి ఉన్న కిటకిటలాడుచున్న ఆ సంఘంలో అందరూ వెళ్ళిపోయారు అని ఎవరిని అడిగినా ఎవరు చెప్పట్లేదు. ఏంటి ప్రభువా, నేనేం చేశాను, ఏం జరుగుతుంది? ఆయన కలవరంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడే తగిన కాలమందు ఆ ప్రత్యక్షతను దేవుడు తెలియచేశాడు. ఏసన్న గారు ఉన్న ఆ రూములో ఆరాధన అయిపోగానే యవనస్తులు కానీ ఆడపిల్లలు ఎవరిని రానియకుండా
పెద్దవారు మాత్రమే వచ్చి ఆ రూమును శుభ్రంగా ఊడ్చి వెళ్ళాలి. ఆ క్రమంలో ఒక ముసలమ్మ ఆ గదిలోనికి వెళ్ళి శుభ్రంగా ఊడవడానికి చీపురు తీసుకుని వెళ్ళినప్పుడు ఒక మూలన మల్లెపూలు, పగిలిన గాజులు ఆ మూలన పడి ఉండడం చూసింది. వాటిని తీసుకొచ్చి పారబోసేటప్పుడు సంఘ పెద్దకు చూపించింది. మన సేవకుని గదిలో మల్లెపూలు, గాజులు, పగిలిన గాజులు ఉన్నాయి. ఇది అంతటా వ్యాపించింది. ఈ ముసలమ్మ అందరికీ చెప్పడం జరిగింది. ఈ యొక్క సంఘ పెద్ద గారు అందరికీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ వారిలో వారు నమ్మేశారు. అందరూ ఈ కారణము చేత మానుకోవడం జరిగింది. ఈ విషయం దైవజనులకు తెలియదు. ఓసారి ఏం జరిగిందంటే, ఈ ముసలమ్మ తన కూతురికి ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు ఆ కూతురు అడిగింది, అన్న బాగున్నారా, సంఘం ఎలా ఉంది అని అడిగినప్పుడు, ఏం సంఘం అమ్మా, ఇలా అయిపోయింది. ఆ రూములో పూలు ఉన్నాయి, పగిలిన గాజులు నేనే చూశాను అని అన్నప్పుడు ఆమె వెంటనే చెప్పిన మాట ఏంటంటే, ఒక ఆదివారం అన్న వాక్యం చెప్పేటప్పుడు పిల్లలు అల్లరి చేసే ఆ అల్లరికి పిల్ల తల్లులు మీరు బయటికి వెళ్ళి పిల్లల్ని ఆడిపించుకోవాలని బయటికి పంపించినప్పుడు నేను నా కూతుర్ని బయటికి తీసుకొచ్చాను. అన్న రూము తలుపులు తెరిచి ఉన్నప్పుడు ఈ పాప లోపలికి వెళ్ళింది. నేను కూడా లోపలికి వెళ్ళాను, ఆ గదిలోనికి వెళ్ళాను. నాకు కాస్త నిద్ర పట్టింది, అక్కడే నేను పడుకున్నాను. ఈ పిల్ల నా జడలో ఉన్న పూలను చింపిరి చేసేసింది. చేతి గాజుల మీద కాలు పెట్టింది, పగిలిపోయినాయి. ఆ పూలు నాయమ్మ, ఆ పగిలిన గాజులు నావే. పాప అమ్మాయి ఇలా ఆడుకుంటూ అలా చేసింది, నేను ఒక మూలన పడేసేసాను నేను. అవునా, నువ్వు వెంటనే ప్రయాణమై వచ్చేసేయని ఆ కూతుర్ని పిలిపించుకొని వెళ్ళి యేసన్న గారి పాదాల దగ్గర పడ్డారు. అయ్యా అన్న, నా వల్లనే ఇదంతా జరిగిందని ఆ ముసలమ్మ ఏడ్చిన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అమ్మ దిండు తీసుకురా అన్నాడు. ఆ దిండు లోపల ఉన్న దూది అంతా బయట పెట్టు అన్నాడు. ఆ దూదిని బయట పెట్టినప్పుడు ఫ్యాన్ వేయమన్నాడు. యేసన్న గారు ఎప్పుడైతే ఆ ఫ్యాన్ వేయమన్నాడు, ఆ దూది అంతా కూడా చెదిరిపోయింది, ఎగిరిపోయింది. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. నాతో నువ్వు చెప్పాలి కదా, ఎందుకు సంఘంలో అలా గలిబిలి చేసేసావు? వెంటనే ఆమె అందరినీ దర్శించి, నా కూతురు వలన
ఇలా పాప ఆడుకునేటప్పుడు ఇలా వెళ్ళింది, ఇలా జరిగింది అని జరిగిన విషయం అందరికీ చెప్పుకుంటూ ఎప్పటికో మళ్ళీ ఆ 200 మంది కాకుండా ఇంకా దేవుడు అధికమైన సంఖ్యలోకి సంఘాన్ని అభివృద్ధి పరిచినాడు. అప్పుడు యేసన్న గారు కూడా అనేక పాటలు అటువంటి సందర్భాలలో రాయడం జరిగింది. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, అనేక మంది సంఘాలలో సేవకులను ఏమాత్రం కూడా తడవకుండా, ఏదైనా సందర్భం జరిగినప్పుడు మాట్లాడకుండా, సేవకుడు కానీ సేవకుని యొక్క భార్యని కానీ వారి పిల్లల్ని కానీ నిందిస్తూ ఉంటారు. ఈ నిందలకు తట్టుకోలేం. సంఘాలు ఎందుకు చెదిరిపోతున్నాయంటే నిందలు మోపడం, సేవకుని మీద, సేవకుని యొక్క భార్య మీద, పిల్లల మీద, ఆ ఇంటి వారిలో ఎవరైతే ఉంటారో వారందరి మీద నిందలు మోపడం, విశ్వాసులుగా ఎదగడానికి బదులు తప్పులు పట్టడానికి వస్తూ ఉంటారు. నిజముగా దేవుని పిలుపును అందుకున్న దైవజనులు రెండంతలుగా ఆ సంఘంలో హెచ్చించబడ్డారు. ఇవన్నీ దైవ సేవకునికి ఒక రోజున అవమానానికి బదులు సన్మానం ఒకరోజు జరుగుతుంది. మీకు కొన్ని మాటలు చదివి వినిపిస్తాను లేఖనాలోంచి. ఇది పార్ట్ 2. సంఘమంతా వెళ్ళిపోయారు. ఏం జరిగింది? యేసన్న గారి యొక్క పరిచర్యలో జరిగిన విషయాన్ని మీకు తెలియచేశాను. నేటి కాల సంఘాలలో ఇటువంటి అనుభవాలు, సంఘమంతా వెళ్ళిపోయారు. ఏం జరిగిందో వెళ్ళిపోయిన వారు చెప్పరు కానీ సంఘం ఏముందండి, అందరూ వెళ్ళిపోయారు, ఏదో కొద్ది మంది ఉన్నారు. ఇలాంటి బలహీన మాటలతో బలహీనపరుస్తూ వారికి నచ్చిన చోట వారు పోగేసుకున్న సేవకుల దగ్గర కూర్చొని వారిని వరుసతో పిలవడానికి అటువంటి సంఘాలలో చేరిపోతారు. వరుసకు బంధువుగా వారికి నచ్చిన చోటుకి వెళ్ళి కూర్చుంటారు. నేను ఒక వాక్యం చూపిస్తున్నాను.
రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వాక్యం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించాను. ఆయనకు మన నిందలు ఆయన మీద పడ్డాయి. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 24వ వాక్యంలో వ్రాయబడిన ప్రకారం మిమ్మను బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది. సరైన క్రమాలలో జీవించినప్పుడు అనేక మంది మనలను నిందిస్తారు. ఆ నిందలు ప్రభు మీద పడుతుంది, సేవకుల మీద పడుతుంది. ఆ మందిరానికి వెళ్ళే వాళ్ళు వెళతారు కానండి, క్రమంలో ఉండరండి వాళ్ళు. అది కీర్తన గ్రంథంలో 69వ కీర్తన 9వ వాక్యం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నేను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఈరోజు మన మీద వచ్చిన నిందలు ఆ ప్రభువు మీద పడ్డాయి. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనక మన మీద వచ్చిన నిందలను ఆయన భరిస్తున్నాడు. సంఘంలో ఉన్న దైవ సేవకులు కూడా అంతే. వచ్చుచున్న విశ్వాసులు సరిగా ఆత్మీయంగా లేకపోతే ఆ సేవకుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళకి ఏం నేర్పుతున్నాడు? చెప్పేవారి మీదే నిందలు మోపే స్థాయికి కొంతమంది తయారవుతారు. ఈరోజు యేసు ప్రభువుని నిందల పాలు చేశారు. యేసు ప్రభువుని నిందించారు. మనం కొన్ని వాక్యాలు మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వాక్యంలో మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. యేసు ప్రభువుని నిందించారండి. తినడం తప్ప అండి, వేళకి తినడం తప్ప. వారు ఆహ్వానించి వారు పెట్టుచున్న ఆహారం ఆయన తింటున్నప్పుడు త్రాగుచున్నప్పుడు, మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వస్తున్నాడు గనుక ఎవరట? తిండిబోతు, త్రాగుబోతు, మద్యపాని అని నిందిస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్, మీ యేసు త్రాగుబోతు అని మాట్లాడుచున్నప్పుడు యేసు ప్రభు అంటే ఇదే ఇతరులకు అర్థమైంది. ఎటువంటి నింద అండి! నేటికి నిందల పాలు అయిపోతున్నారు దైవ సేవకులు. ప్రభుల వారు గురించిన మాటలు చెబుతూ ఉన్నప్పుడు మీ యేసా అని ఎంతమంది హేళనగా మాట్లాడుతున్నారు. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన సుంకరులకు పాపులకు స్నేహితుడని హీనంగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు జీవించిన దినాలలో పాపులను పరిశుద్ధులుగా చేయడానికి, సుంకరులను క్షమించి వారిని పరలోక సంబంధిగా మార్చడానికి ఆయన చేస్తున్న పరిచర్యను వారు అపార్థం చేసుకున్నారు. సత్యం నేర్పడానికి ప్రభుల వారి లోకానికి వచ్చాడు. అనేక మంది సేవకులను సంఘాలలో నియమించాడు. నిందలే మిగిలిపోయినాయి. ఎందుకు ఆ సంఘానికి మానేశావు అంటే ఏదో నింద. యేసు ప్రభువును ఆయన చెప్పే వాక్యాలు
ఆనాటి ప్రజలు ఎందుకు వినలేదు అంటే ఆ మాటలను బట్టి వారు జీవించలేకపోగా ఆయన్ని నిందల పాలు చేశారు. చూడండి, తన సొంత స్వజనులు ఏమన్నారు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వాక్యంలో, దేవుని సంబంధి అయిన వాడు నా మాట వింటాడు, దేవుని సంబంధి కానివాడు నా మాట వినడు అని అన్నప్పుడు, అందుకు యూదులు, యోహాను సువార్త 8వ అధ్యాయం 48, 49 వాక్యాలు, అందుకు యూదులు, నీవు సమరీయుడువును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పిన మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గనపరచువాడను, మీరు నన్ను అవమానపరుచుచున్నారు. చూశారా? దేవుని సంబంధి అయిన వాడు నా మాట వింటాడు, దేవుని సంబంధి కాని వాడు నా మాట వినడు అన్నదానికి, నీవు సమరీయుడు దయ్యం పట్టిన వాడు అని తన స్వజనులైన యూదులు చెప్పారు. నేను నా తండ్రిని కనపరిచేవాడను, మీరు నన్ను అవమానపరుచుచున్నారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, సొంత గ్రామాన్ని విడిచి, తల్లిదండ్రులను విడిచి, ఉద్యోగాలు విడిచి, అన్నదమ్ములను విడిచి, అక్క చెల్లెలను విడిచి, తను కలిగిన సమస్తాన్ని వదిలిపెట్టేసి ఊరు కాని ఊరిలో దేవుడు పంపించిన ప్రాంతానికి వచ్చి మీ మధ్య సేవ చేస్తున్న సేవకుని ఏ మాటలు చెప్పి నిందిస్తున్నారు? సరిచేసుకోమని దైవజనుడు చెప్తే నిందిస్తారా? నేను పరలోకం నుండి వచ్చాను మీకోసం అంటే నువ్వు దయ్యం బట్టి మాట్లాడుతున్నావు, నువ్వు సమరీయుడు అని తన స్వజనులే మాట్లాడారు. తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వాక్యంలో పిలాతు గారు తీర్పులో ఆ యూదులతో ఏం చెప్పాడంటే, మీరు ఎన్నో నేరాలు మోపుతున్నారు, ఒకటి కూడా వాస్తవం లేదు, ఈయన యందు నాకు ఏ దోషము ఏ పాపము నాకు కనిపించట్లేదు, ఒక్క తప్పు కూడా కనబడడం లేదు, మీరు తప్పులు మోపుతున్నారు, ఒక్కటి కూడా కనబడడం లేదు. అందుకు యూదులు ఏమంటున్నారంటే, మాకు ఒక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనేను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావాలి. నేను దేవుని కుమారుని చెప్పుకున్న దానికి దేవుని నామాన్ని అవమాన పాలు చేస్తున్నాడని ఆ ఒక్క మాటకు చావాలి అని సిలువ వేయమని ప్రజల పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వారి ప్రేరణతో యూదులందరూ కేకలేస్తున్నారు. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఎక్కడ ఆయన సంతోషం పొందలేకపోయాడు. ఈ నిందలతోనే ఆ పరిచర్యను కొనసాగించాడు. ఆ 3.5 సంవత్సరాలు నిందల పాలైపోయాడు. ఈరోజు అదే స్థానంలో దైవ సేవకులు నిందలను భరిస్తూ ఏమీ చేయలేను, నా దేవునికి అప్పగించుకుంటానని ప్రభు వైపే చేతులెత్తి, ప్రభువా నీవు ఏ రీతిగా నిందలను భరించావో ఆ నిందలను భరించే ఆ మనస్సు దయచేయమని ప్రార్థనలు చేసుకుంటూ సేవలో ఉన్నారు. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వాక్యంలో, ఇదిగో నన్ను బట్టి మనుష్యులు మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు,
మీ మీద చెడ్డగా అబద్ధమైన మాటలు పలుకుతారు. మీరు ధనిలు, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. నిందల పాలైన దైవజనులు ఎలా సంతోషంగా సేవ చేయగలుగుతారు? చేయని పని చేశావని నిందలు మోపుచున్నప్పుడు ఎలా సేవ చేయగలుగుతారు? అది ఎంత కష్ట సాధ్యం. మీకు ఇంకా కొన్ని మాటలు చెప్తాను. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన అనేక వాక్యాలు చెప్పి అనేకులను ఆకర్షిస్తూ ఉంటే, ఈ శాస్త్రులు పరిచయులు అనేవారు ఏ పనిలో ఉన్నారో తెలుసా? చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 53, 54 వాక్యాల్లో మనం చదివినప్పుడు, ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిచయులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపవలనని ఉండి, ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుటకు పొంచి వెతుకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడింపసాగిరి. తన నోటు నుండి ఏదైనా ఒక మాట, తప్పు మాట వస్తే పట్టుకుందామని ఆయన మాట్లాడిస్తున్నారట ఈ శాస్త్రుల పరిచయులు. నిండా పగబట్టి దైవ సేవకులు ఏమాత్రం మనుషుల మీద ఆధారపడక దేవుని పిలుపు పొందుకున్నారు కనుక దేవుని వైపే చూచుకుంటూ వారు సేవ చేస్తున్నప్పుడు ఆ మాట ఈ మాట, ఆ మాట ఈ మాట, జరగని విషయాలు జరిగినట్టు, కాని విషయాలు అవునన్నట్టు నిండా పగబట్టి నిందలు మోపుతున్న ప్రజలు సంఘంలో ఎలా ఉండగలుగుతారు? నిందలు మోపేవారు ఎలా ఉండగలుగుతారు? అందుకోసమే దూరంగా, సత్యానికి దూరంగా పారిపోవడానికి వాళ్ళే వెళ్ళిపోతారు. సంఘమంతా ఎందుకు వెళ్ళిపోయారు? తప్పుడు సమాచారం, చెడ్డ సమాచారం నమ్మడము చేత. సంఘములో అటువంటి వారు ఉంటారు. లూకాసు వార్త 11వ అధ్యాయంలో 23వ వాక్యంలో, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. దేవుని సేవకుల పక్షంగా పనిచేయాలండి విశ్వాసి. ప్రతి ఒక్క విశ్వాసి దేవుని సేవకుని పక్షంగా ఉండాలి. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. మరి శిష్యులు యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వాక్యంలో, ఇదిగో వారు అందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళాలని అనుకుంటున్నారా అన్నప్పుడు, మేము ఎక్కడికి వెళ్తామయ్యా నిన్ను విడిచి, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు అని చెప్పారు. మరి ఆ తీర్పు సమయంలో సిలువకు అప్పగించినప్పుడు ఏం జరిగింది? శిష్యులు ఏమయ్యారు? అదొక ముందుగానే ప్రవచనం రాయబడింది. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వాక్యంలో, గొర్రెల కాపరుని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది కదా. అది జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంది. అది మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వాక్యంలో ప్రభు చెప్పాడు. సిలువలోకి వెళ్ళక మునుపు శిష్యులతో చెప్పినప్పుడు వాళ్ళు అభ్యంతరపడుతున్నారు. వాళ్ళు అభ్యంతరపడుతున్నారు శిష్యులందరూ. వారిలో పేతురు గారు అన్నాడు, వీళ్ళెవరు అభ్యంతరపడినా నేను మాత్రము అభ్యంతరపడను ప్రభువా, నేను అభ్యంతరపడను అన్నప్పుడు వెంటనే ప్రభు చెప్పిన మాట, కోడి కోయిక మునిపే ముమ్మారు నీవు నన్ను ఎరుగనని అంటావని
చెప్పాడు. అది మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 33, 34 వాక్యాల్లో అక్కడ ఉంటుంది. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, సేవ కూడా నీవు మరణించినంత కాలం నీతోనే ఉంటానని చెప్పిన వాగ్దానాలు ఏమవుతాయో శోధన వచ్చినప్పుడు దైవ సేవకుని దగ్గర నిలవక ఏదో నింద మోపి వెళ్ళిపోవడం చాలా సులువు కదండి. ఎందుకు ఆ సంఘం నుంచి బయటకు వచ్చావని వారు చేసిన పని చెప్పక ఏదో నిందలు మోపుతారు. ఏదో ఒక నింద. మరి వాళ్ళు బయటకు వచ్చిన కాన్వెంటో కప్పి పెట్టాలంటే సేవకుని మీద నిందలు మోపాలి. అలాగా ప్రభు మీద ఆయన ఆ 300 సంవత్సరం చేసిన ఆ పరిచర్యలో ఏం మిగిలినాయంటే నిందలే. తర్వాత మరో వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వాక్యం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగనని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయేది. మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా అన్నవాళ్ళు పారిపోయారు. ప్రభువుని విడిచి పారిపోయారు. ఏకాకిగా ప్రభు ఉండిపోయాడు. ఒంటరి వాడైపోయాడు. గొప్ప గొప్ప జన సమూహాలు కాలి నడక చేత అరణ్యంలో సమీపించిన ఆ ప్రజలు ఏరి ఆయన దగ్గర ఉన్న ఆ శిష్యులు ఏరి సాతానుగాడు చెదరు కొట్టేశాడు. నేడు సంఘాలలో బండ మీద సర్పము జాడ అని సామెతల గ్రంథంలో ఉన్నట్టు ఎవరైతే అపవాదికి అవకాశం ఇస్తారో ఆ సంఘములో ఒక వ్యక్తిని బట్టి ఆ సంఘములో అనేకులను ఆ సంఘాన్ని చెదరగొట్టేస్తాడు. ఆ ఇంటి పేరటోళ్ళందరూ ఆగిపోతారు. నేను ఆగాను కదరా, ఏదో నింద మోపి కొన్ని మాటలు చెప్పి ఆ ఇంటి పేరటోళ్ళందరినీ వాళ్ళ బంధువులందరినీ ఆపేస్తాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, సంఘాలను చెదరగొడుతున్నాడు. నిందలు మోపి సంఘాన్ని చెదరగొడుతున్నాడు అపవాది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వాక్యం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వాక్యంలో కూడా, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. ఈనాడు మన మధ్యకు దైవ సేవకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి సమస్యని వదిలిపెట్టి సేవ చేస్తుంటే ఆ సేవకుడు ఇంకా మీకు అర్థం కాల. ఏమీ అర్థమైందంటే పాపాన్ని ఖండిస్తున్నాడండి. లేటుగా వస్తే ఊరుకోడండి. పాట పాడకపోతే ఊరుకోడండి. అటు ఇటు దిక్కులు చూస్తే ఊరుకోడండి. క్రమంలో కూర్చోకపోతే ఊరుకోడండి. ప్రతి కూడికలో మీరు కనబడాలని అంటాడండి. కాబట్టి ఆ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ఏంటయ్యా ఆధారం అంటే ఏదో నింద. చాలా కోపం ఎక్కువ అండి ఆయనకి. 24 గంటలు ప్రతి ప్రసంగంలో దశమ భాగం అడుగుతాడండి. ఎప్పుడు డబ్బులు 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 అంటాడండి. నింద.
లేఖనాలు తీసి ఆయన వాక్యాలు చెప్తూ ఉంటే డబ్బులు అడుగుతున్నాడండి. ఇంకా పలు రకాలుగా ప్రతిదానికి సీరియస్ అవుతాడండి. ఏదో ఒకటి నింద మోపటం. ఆ యూదులందరూ ఆయన్ని నింద మోపారు కదా. నిండా పగబట్టి శాస్త్రులు పరిచయులు ఏదన్నా మాట తప్పు పడదామని ఏ మాట తప్పట్టారు? నేను దేవుని కుమారుణ్ణి అని చెప్తున్నాడే, ఆ మాటను బట్టి అతడు చావాలి అని దాని మీదనే పిలాతుకు తెలియచేసి కేకలేశారు. వారి కేకలే గెలిచాయి. చివరికి నిందల పాలై కొట్టేవారికి వీపును అప్పగించి తిట్టేవారికి బదులు పలకకుండా మౌని అయి వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మౌని అయిపోయాడు. ఈరోజు దైవ సేవకులు ఎందుకు మౌని అయిపోతున్నారో తెలుసా? వారి పిలిచిన పిలుపును బట్టి మౌని అయి వాటన్నిటినీ సహిస్తున్నారు, ఆ నిందలను భరిస్తున్నారు. ఒకప్పుడు ఆ అవమానాలు, ఆ నిందలే ఒక రోజున వారికి ఘనమైన సన్మానం దేవుడు జరిగిస్తాడు. తప్పకుండా నీతి నిజాయితీతో దేవుని పిలుపు పొందుకున్న నిజమైన సేవకులు ఒక రోజున అవమానం పొందిన యోసేపు, ఆ నిందలను సహించిన యోసేపు, ఆ అవమానాలను భరించిన యోసేపు ఏమయ్యాడు? అన్నదాతగా, దేశానికి అధికారిగా, దేశాధినేతగా దేవుడు అభిషేకించాడు. దానియేలు నిందల పాలైన దానియేలు ఏమయ్యాడు? గొప్ప అధికారిగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఆ దేశ ప్రజలందరూ దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకునేటట్టుగా కార్యాలు జరిగించబడ్డాయి. శిష్యులు ఒకవేళ ప్రభువుని విడిచి వెళ్ళిపోయినా ఆ తర్వాత వారి జీవితాలలో ప్రభు కొరకే వారి ప్రాణాలు ఇవ్వడానికి తీర్మానం చేసుకొని వారి ద్వారా సంఘాలు స్థాపించబడి ప్రపంచం యావత్తు విస్తరించబడిపోయింది. మీరు అనుకుంటారు నిందలు మోపేసి తలుపులు మూసుకుంటాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడని మీరు అనుకుంటున్నారేమో. దైవ సేవకుల్ని నిందిస్తే, దైవ సేవకులను ఈర్ష్య కలిగి ఏదో ఒక మాట చేత బాధిస్తే ప్రభువు వారి పక్షంగా జయకార్యాలు జరిగిస్తాడు. మీ కళ్ళ ముందే వారికి ఘనతను దేవుడు తీసుకొస్తాడు. అది మీరు మీ కళ్ళతో చూస్తారు. పార్ట్ 2 ఇంతటితో ముగించబడింది. రేపు పార్ట్ 3. ఎందుకంటే నేటి కాలంలో సంఘాల పరిస్థితిని చూచినప్పుడు ఈ 3 పార్ట్లుగా ఈ వీడియోస్ చేయాలని దేవుడు నాకు ఒక గొప్ప ఆలోచన ఇచ్చి తెలియచేస్తున్న ఈ సమాచారాలు మీకు ఆత్మీయ క్షేమమును కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను. అనేకులకు మరి నేను చెప్పుచున్న మాటలు మీకు సత్యాన్ని బోధించే సేవకులకు, మిమ్మలను ఆత్మ సంబంధమైన ఆత్మీయతలు నడిపించే సేవకులకు మీరు స్థానం ఇవ్వండి, వారిని గౌరవించండి, వారి దగ్గర ఆత్మీయ జీవితంలో ఎదగండి, అట్టి సంఘాలలో స్థిరపడండి. అట్టి కృప దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రైజ్ ద లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ.